నేను మా అన్నయ్య అయితే ఎర్లీ మార్నింగ్ పర్చేసింగ్‌కి స్టార్ట్ అయిపోయినామండి. సో, ఇంకా వర్షం పడడం వల్ల స్కూటీ రెంట్ దొరకలేదు. సో, ర్యాపిడో బుక్ చేసుకొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కైతే వచ్చామండి. సో, మీరిక్కడ చూస్తున్నట్లయితే నేను ఒక షోరూమ్‌లో పర్చేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ కాదండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు ప్రిపేర్ చేసిన డిజైన్స్ అని ఒక షోరూమ్‌లో పెట్టి వచ్చిన కస్టమర్స్‌కి అయితే చూపిస్తారండి. సో, అదే అండి ఈ షోరూమ్ కూడా. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క స్టోర్ కూడా మాకు వాళ్ళు చూపిస్తున్నారు. అసలు స్టిచ్చింగ్ ఎక్కడ జరుగుతుంది, అలా ప్రతి ఒక్క స్టోర్ కూడా వీళ్ళు స్టాక్ అనేది ఎక్కడ ప్రిజర్వ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. నేను ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, మన పేజ్లో హ్యాండ్ పెయింటింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారండి. చాలామంది హ్యాండ్ పెయింటింగ్లో తీసుకురమ్మన్నారు. సో, వాళ్ళందరి కోసమని ఈ సపరేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఇక్కడ మీరు చూసినట్లే వాళ్ళే స్వయంగా బ్రష్ పెయింటింగ్ అనేది చేస్తున్నారండి. నెక్స్ట్ మా అన్నయ్య కిడ్స్ కోసం ఇక్కడ చాలా ఫేమస్ అయిన చోలీ లెహంగాస్ అనేటివి అయితే పర్చేస్ చేసామండి. అండ్ ఆర్ఆర్ సినిమా చూసిన కాడి నుంచి నాకు ల్యాక్ బ్యాంగిల్స్ తీసుకోవాలని ఉందండి. సో, అవి తీసుకునేసి మా డే 2 అయితే ఎండ్ చేసామండి. థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ అస్.